ఉండటం అదో నేరమా? అదేమైనా తన చేతిలో ఉందా? టాలెంట్ సక్సెస్ కాకుండా ఓ వ్యక్తి రంగు రూపం మాత్రమే చూసే రోజులు ఇంకా పోలేదా? కపిల్ శర్మ షోలో కామెడీ పేరుతో జరిగింది ఇదే. స్టార్ డైరెక్టర్ అట్లీ కలర్ పై మరోసారి కామెడీ చేశారు. సార్ వరల్డ్ ఇస్ లైక్ దట్ సార్, కాంట్ హెల్ప్ ఇట్. కపిల్ శర్మ కామెడీ షోలో అట్లీకి జరిగిన వివాదంపై సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. చాలా మంది కామెడీ పేరుతో ఆయన కలర్ని లేదా రూపాన్ని తక్కువ చేసి మాట్లాడడం కరెక్టేనా అని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. డైరెక్టర్ అట్లీ గురించి సౌత్ నుంచి నార్త్ వరకు ఉన్న ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజారాణి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అట్లీ వరుసగా సక్సెస్లు ఎంజాయ్ చేశాడు. విజయ్తో హ్యాట్రిక్ కొట్టిన అట్లీ బాలీవుడ్లో జవాన్తో షారుఖ్కి సూపర్ హిట్ ఇచ్చాడు. వాస్తవానికి కొంతకాలంగా హిట్స్ లేక వెలవెలబోతున్న బాలీవుడ్లో జవాన్తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు కింగ్ ఖాన్. లేటెస్ట్గా బేబీ జాన్ మూవీతో బిజీగా ఉన్నాడు అట్లీ. తమిళంలో తాను తెరకెక్కించిన తేరికి రీమేక్ ఇది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్న అట్లీ అండ్ టీం లేటెస్ట్గా కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ షోలో అట్లీకి అవమానం జరిగింది. షోలో భాగంగా కపిల్ శర్మ మాట్లాడుతూ, మీరు స్టార్ హీరో దగ్గరికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అట్లీ ఎక్కడా అని అడిగారా అని నేరుగా అడిగేశాడు కపిల్. చాలా కూల్గా రియాక్ట్ అయిన అట్లీ, ఈ క్వశ్చన్ మీరు ఎందుకు వేశారో నాకు అర్థమైందంటూ స్వీట్గా ఇచ్చిపాడేశాడు. ఈ విషయంలో ముందుగా నేను మురుగదాస్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. నా ఫస్ట్ మూవీ స్టోరీతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా కథ విని ఓకే చెప్పారు. నా రూపం, నా రంగు చూడలేదు. ఈ ప్రపంచం ఎప్పుడూ మన ప్రతిభ గురించే మాట్లాడుతుంది, లుక్స్ గురించి కాదు. అసలు లుక్స్ ఎప్పుడూ ఇంపార్టెంటే కాదు, మనసు ముఖ్యమని కపిల్ శర్మ నోర్మూయించాడు అట్లీ. వాస్తవానికి ఈ డిస్కషన్ ఫన్నీగానే జరిగింది, కానీ అట్లీ రంగు గురించి పదే పదే ఎందుకు మాట్లాడతారు? ఆయన టాలెంట్ గురించి మాట్లాడండి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై రియాక్ట్ అయిన చిన్మయి శ్రీపాద, ఇదంతా జాత్యహంకారం అని ఫైర్ అయింది. కామెడీ పేరుతో ఆయన రంగు రూపంపై జాత్యహంకార హేళనను ఇకనైనా ఆపరా? కపిల్ శర్మ లాంటి పాపులారిటీ ఉన్న వ్యక్తి ఇలా చెప్పడం చాలా నిరాశకి గురి చేసింది అని అసహనం వ్యక్తం చేసింది. అట్లీకి ఇలాంటి అవమానం జరగటం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో అట్లీ రూపం గురించి మాట్లాడారు. తన భార్యను చూసి కుళ్ళుకున్న వాళ్ళు లేకపోలేదు. జవాన్ మూవీ అనౌన్స్మెంట్ జరిగినప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ కాంబో అంటూ అట్లీ షారుఖ్ని ఉద్దేశించి ట్రోల్స్ చేశారు నార్త్ ఆడియన్స్. జవాన్ బ్లాక్ బస్టర్ అయ్యాక నోరు మూసేశారు. ఇకనైనా సౌత్ వాళ్ళ టాలెంట్ చూడండి అయ్యా, కలర్ కాదని సోషల్ మీడియాలో నార్త్ ఆడియన్స్కి ఇచ్చి పాడేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.